హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూసే ముందు ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. మ్యాచ్ అయితే మీ ఎనర్జీస్ ఒక 50% మ్యాచ్ అయినా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంత పర్సెంటే మ్యాచ్ అవుతుంది. మీ ఎనర్జీస్ కింద 100% మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతుందండి. ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసిద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సరే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ ఎనర్జీస్ అనేది మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలా, హ్యాపీగా ఉండాలా, మీ ఫ్యామిలీతో అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు అనుకుంటున్నారు. యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ పర్సన్తో మీరు కలిసి ఉండాలని యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. అలాగే మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది, కానీ మీరు బయటికి చెప్పలేకపోతున్నారు. మొండిగా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం అనేది, మొండిగా వెయిట్ చేస్తున్నారు. ఎక్కువగా స్టక్ ఎనర్జీలో ఉంటున్నారు. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్తో, మీ పిల్లలతో, కిడ్స్తో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఇలా అయితే మీరు ఆలోచిస్తున్నారండి. మీ ఎనర్జీస్ అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మళ్ళీ మీ పర్సన్ పైన అయితే మీకు చాలా ప్రేమ ఉందండి. కానీ ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎనర్జీస్ మీకు మీ ఎనర్జీస్ కన్నా మ్యాచ్ అయినట్టుంటే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా సేమ్ అదే విధంగా మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా? మీ ఎనర్జీస్ కనీసం 50% మ్యాచ్ అయినా కానీ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే, చూద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ ప్లీజ్ ఇన్వెస్ట్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఏంటి, ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం. ద చారియట్, నైట్ ఆఫ్ కప్స్, 8 of cups, ద డెవిల్, 10 of swords, 2 వచ్చేసాయి, 5 of cups, king of pentacles, 3 of pentacles, ద సన్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ద సన్. ఓకే, మేజర్ ఆర్కానా కార్డ్స్ ఉన్నాయి. అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. ఇంకా లెటర్స్, నెంబర్స్ చెప్తాను, మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. ఓకే, నెంబర్స్ వచ్చి 7, 1, 8, 15, 3, ఇంకా 5, 10, 19, ఇంకా అంతే. ఇంకా లెటర్స్ వచ్చి ఎస్, కే, ఓ, పి, జి, ఇంకా హెచ్, ఎన్, ఓ, సి, టి. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. నెంబర్స్, లెటర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. ఎనర్జీస్ అన్ని రాసుల వాళ్ళు మ్యాచ్ అయితే చూడొచ్చు హ్యాపీగా. మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, మీ నుండి మూవ్ అనేది దూరంగా వెళ్ళాలనుకున్నారు, కానీ తను మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే తను వెళ్ళాలని అనుకున్నా కానీ మీరనేది యూనివర్స్ని మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, తన ఎనర్జీస్ అనేవి మీ వైపుకి లాగేస్తున్నాయి. తనకి ప్రజెంట్ మీ పైన రొమాంటిక్ లస్ట్ ఎనర్జీ ఎక్కువ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనకి హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనుకున్నారు. కాకపోతే అక్కడ తను హ్యాపీగా లేరు. వాళ్ళు తనని మోసం చేసేలా కనబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ కిందనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. చూసారా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటేనే వాళ్ళకి మోసం జరుగుతుంది. నెగిటివ్ ఓన్లీ, జస్ట్ ఓన్లీ అక్కడ లస్ట్ ఎనర్జీ మాత్రమే ఉంది. మీ పర్సన్కి అక్కడ ప్రేమ దొరుకుతుంది అనుకున్నారు, కానీ ప్రేమ దొరకలేదు. వాళ్ళు కూడా మీ పర్సన్ పైన మనీ గురించి లేదా ఇంకా లస్ట్
ఫీలింగ్స్ కోసమే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే తను కూడా అక్కడ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను కూడా అక్కడ హ్యాపీగా లేరు. మళ్ళీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, దిగులుగా పడుతున్నారు. ఎందుకంటే తనకి అక్కడ ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ తను ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఒకవైపు తనకి ఆడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. తన హెల్త్ కండిషన్ కూడా అంత ఎక్కువగా బాగలేదు, లోగా ఉంది. మనీ గురించి ఆలోచిస్తున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో కలిసి ట్రావెల్ చేయాలి. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేసి ఎక్కడికైనా ప్లేసెస్కి విజిట్ చేయాలి, మీతో కలిసి హ్యాపీగా ట్రావెల్ చేసి తిరగాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఏమంటే మీ నుండి మూవ్ అని వెళ్ళాలనుకున్నారు, కానీ తను మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటేనే తను ఇంకా అక్కడేదో హ్యాపీగా ఉండొచ్చు, మీ నుండి మూవ్ అని దూరంగా మీ నుండి మూవ్ అని వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ అక్కడ హ్యాపీగా లేరు. ఓన్లీ అక్కడ మీ పర్సన్కి నెగిటివ్ ఫీలింగ్స్ వీటి మీదనే ఉంది. కానీ మీ పర్సన్ దగ్గర ఉన్న మనీ గురించి తను చూపించే ఈ లస్ట్ ఎనర్జీ కోసమే ఉంది. కానీ థర్డ్ పార్టీ లవ్ అనేది కనిపించట్లేదు. మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ ప్రెజెంట్ మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. ఎమోషనల్గా వెయిట్ చేస్తున్నారు. తన ఫీలింగ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఎమోషనల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీతో హ్యాపీగా లైఫ్లో సక్సెస్ మీరుంటేనే ఇప్పుడు మీ పర్సన్కి సక్సెస్ వస్తుంది అని చెప్పి ఎమోషనల్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మీతో ఉంటేనే కదా సక్సెస్ వచ్చేది. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉండాలనుకున్నారు, కానీ అక్కడ కుదరటం లేదు, అక్కడ హ్యాపీగా లేరు. జస్ట్ ఓన్లీ మనీ గురించే ఉంది అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇంకా ద లవర్స్ కార్డ్ చూసారా, ఇంకా అంటే ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, ఎందుకంటే మీరు గుర్తొస్తున్నారు ఎక్కువగా. లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఒకరిపైన ఒకరికి సోల్మేట్ కనెక్షన్ ఉంది, లేదా కార్మిక్ రిలేషన్ అయి ఉండొచ్చు. మీరు ఎంత దూరంగా ఉన్నా మీ ప్రేమ అనేది తనకి తెలుస్తూ ఉంది, తనకి అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు ఎంతైతే పాజిటివ్ వేలో ఉంటూ పాజిటివ్గా యూనివర్స్ని మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారో అలా మీ ఎనర్జీస్ అనేవి తనని అలా లాగేస్తున్నాయి. 3 ఆఫ్ కప్స్ మేము మీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా మీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే తన ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా నెగిటివ్గా రెండు అలాగే పాజిటివ్గా ఉండాలని ట్రై చేస్తారు. కాకపోతే మళ్ళీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది కదా, అక్కడ వాళ్ళు బాధపడేదానికి నెగిటివ్ ఎనర్జీస్ కూడా వచ్చేస్తున్నాయి, ఈక్వల్గా ఉంటున్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రెండు థింకింగ్ అనేది రెండు ఈక్వల్గా చేస్తున్నారు. ఎనర్జీస్ కూడా అలాగే ఈక్వల్గా వస్తున్నాయి. తను కూడా ఏదో చూసారా, మీ ఎనర్జీలో కూడా సేమ్ ఇదే కార్డు వచ్చింది, మీ పర్సన్ ఎనర్జీలో కూడా ఇదే కార్డు వచ్చింది. కావాలంటే బ్యాక్కి వెళ్ళి చూడండి, మీ ఎనర్జీస్లో కూడా సేమ్ ఇదే కార్డు వచ్చింది. ఎందుకంటే యూనివర్స్ని మీరు ఎలా అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారో అలాగే సోల్మేట్ కనెక్షన్ కనపడుతుంది కదా, అందుకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా సేమ్ అలాగే ఉంటున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. మీ పర్సన్ కూడా మీరు ఎలా అయితే యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో మీరు దగ్గరికి రావాలి, మీరు ఇద్దరు కలిసి ఉండాలని ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్లో కూడా అదే మార్పు వచ్చేసింది. మార్పు అంటేనే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఇద్దరి మధ్య ఏదైతే సైకిల్ అని ఉందో అది ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ సైకిల్ అనేది బిగిన్ కాబోతుంది. ఎవరైతే బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇంకా బ్యాడ్ కర్మ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ గుడ్ టైం అనేది రాబోతుంది. ఓకేనా, గుడ్ టైం అనేది మళ్ళీ రాబోతుంది వాళ్ళకి. ఇంకా మీరు ఇన్ని రోజులు పడిన బాధలు కష్టాలు ఇవన్నీ మీకు అన్నీ ఇంకా ఎండ్ అయిపోతున్నాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చేస్తారో అప్పుడు మీ లైఫ్లో హ్యాపీనెస్ అన్నీ వచ్చేస్తాయి. వెయిట్ చేస్తున్నారు కరెక్ట్గా. మీకు కొంతమంది లాంగ్ రిలేషన్షిప్ కనపడుతుంది, దూరంగా ఉన్నట్టు ఉన్నారు ఎక్కువగా. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కనపడుతుంది, ఎక్కువగా దూరంగా ఉన్నట్టున్నారు. మీకు చూసారా, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో ఉంటేనే లైఫ్లో హ్యాపీనెస్ సక్సెస్ అన్నీ వస్తుంది అనుకుంటున్నారు. వస్తారు మీ దగ్గరికి 6 days 6 weeks 6 months లోపల మీ దగ్గరికి వస్తారు. మీరుంటేనే లైఫ్లో విక్టరీ అనేది సాధించగలరు. హ్యాపీనెస్ గెలుపు అనేది మీరుంటేనే తన లైఫ్లో గెలుపు సాధించగలరు అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా, తొందరగానే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తను కూడా డిప్రెషన్లో ఉంటున్నారు, తను కూడా లో ఎనర్జీలో డిప్రెషన్లో ఉంటున్నారు. కానీ మళ్ళీ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వస్తారు మీ గురించి. నేను ఐటమ్స్ నిద్ర కూడా లేకుండా మీ పర్సన్ అనేది బాధపడుతూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. చూసారా,
మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళాలనుకున్నారు, కానీ మీ వైపుకే తిరిగి చూస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళాలనుకున్నారు, కానీ అక్కడ ఉండలేకపోతున్నారు. మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు. ఇప్పుడు తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను ప్రజెంట్ సఫర్ అవుతున్నారు. తన ఎనర్జీస్ అయితే అలాగే ఉండే, మళ్ళీ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి ఏదో ఒక మనీ ఆఫర్ అనేది తీసుకొని రావాలనుకుంటున్నారు. ఏదో ఒక చిన్న దారి దొరికితే బయటపడాలా, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య అనేది ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. బ్యాడ్ కర్మ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, మీ పర్సన్కి దూరంగా ఉంటూ బ్యాడ్ కర్మ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు గుడ్ టైం అనేది రాబోతుంది. మీ పర్సన్ ఎనర్జీస్లో ఏమొచ్చిందో సేమ్ మీ ఎనర్జీస్ కూడా, మీ ఎనర్జీస్లో వచ్చింది కదా 4 ఆఫ్ సోర్స్, సేమ్ మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా అదే ఉంది, మ్యాచింగ్ ఉంది. మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకేనా, మీకు ఏంజల్ గైడెన్స్ ఇస్తాను. పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఎంతైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలాగే మారి మీ వైపుకి రాబోతారు. ఎవరైతే దూరంగా ఉంటున్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారో, సపరేషన్లో ఉన్నారో, మీరు పాజిటివ్గా ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో సోల్మేట్ కనెక్షన్ అనేది, సోల్ కనెక్షన్ కనపడుతుంది. ఎందుకంటే మీ పర్సన్కి ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అనేవి రెండు ఈక్వల్గా మ్యాచ్ అవుతున్నాయి. మీరు ఏదైతే పాజిటివ్, మీరు ఎప్పుడైతే సాడ్గా ఉంటారో మీ పర్సన్ కూడా అలాగే సాడ్గా ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా మీకు కూడా, మీ పర్సన్ సడన్గా మీరు బాగున్నట్టే ఉంటారు, సడన్గా మీరే డల్ అయిపోతారు, మీరే లో ఎనర్జీలోకి అయిపోతారు. అది ఎందుకో తెలీదు, ఏడుపు వచ్చేస్తుంది, మీరు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు, సడన్గా ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీలో అనేది చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అటు సైడ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటాయో మీకు అలా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా అలాగే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎనర్జీస్ అనేవి అలా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సపోజ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారనుకో, సడన్గా మీలో అనేది బాధ అనేది డల్ అయిపోతారు, మీ ఎనర్జీస్ అనేవి లో అయిపోతాయి. మీరు సడన్గా హ్యాపీగా ఉంటారు, సడన్గా లో అయిపోతారు. అది ఎందుకంటే మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి. మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడినప్పుడు మీ ఎనర్జీస్ అనేవి లో అవుతాయి. మీ పర్సన్ మీ గురించి ఏమైనా మంచి హ్యాపీ మెమరీస్ ఏమైనా తలుచుకొని హ్యాపీ ఫీల్ అయినప్పుడు మీకు తెలియకుండానే మీరు హ్యాపీగా ఉంటారు. తెలుసా, మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చేస్తారో, లో ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్గా ఫీల్ అవుతూ పాజిటివ్ ఎనర్జీలోకి వస్తారో మీకు రీయూనియన్ అనేది అంత తొందరగా జరుగుతుంది. మీ పర్సన్తో కలిసి ఉండే ఛాన్స్ అనేది అంత తొందరగా వస్తుంది. ఓకేనా, ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకండి మీరు. ఎందుకంటే మీ పర్సన్కి మీకు తెలియకుండానే సోన్ కలెక్షన్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మీ వైపుకి లాగుతాయి. ఓకేనా, అందుకే చెప్తూ ఉంటాయి ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ వస్తే మీ పర్సన్ కూడా తొందరగా మీ వైపుకి వస్తారు కదా, మీ ఈ సపరేషన్ ఇవన్నీ దూరం అయిపోతాయి కదా. ఓకే, మీకు ఏంజల్ గైడెన్స్ ఇస్తాను. నో, మీరు ఎప్పుడు డల్గా ఉండొద్దు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజెంట్ మీరు ఇంకా మీ పర్సన్ మీరు రారు, మీకు ఇంకా సపరేషనే ఉంటుంది, మీ పర్సన్ మీ దగ్గరికి రారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వదలరు, ఇలా ఏదైతే నెగిటివ్గా అనుకుంటున్నారో దానికి నో చెప్తున్నారు ఏంజల్స్. ఓకేనా, ఇన్ ద నియర్ ఫ్యూచర్ చెప్పా కదా, మీరు ఎప్పుడైతే పాజిటివ్లో ఉంటారో ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరు అనుకున్నట్టు మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. చూసారా, ఎస్ ఇప్పుడే కదా చెప్పాను, హ్యాపీనెస్ వస్తుంది అనగానే ఎస్ చెప్తున్నారు ఏంజల్స్. చూసారా, ఎనర్జీస్ కూడా ఎంత క్లారిటీగా మ్యాచ్ అయిపోతున్నాయో చూసారా. ఇప్పుడు నేను ఎనర్జీస్ చెప్పాను ఇప్పుడే, మీకు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అంత తొందరలోనే మీకు హ్యాపీనెస్ వస్తుంది అనగానే ఏంజల్స్ దానికి ఎస్ చెప్పేస్తున్నారు. పర్ఫెక్ట్ టైం అనేది వెయిట్ చేయండి, మీకు అనేది పర్ఫెక్ట్ టైం అనేది రాగానే మీ పర్సన్ నుంచి మీ పర్సన్ అనేది మీ దగ్గరికి వస్తారు. ఓకేనా, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది దొరుకుతుంది. ఓకేనా, హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఇంకా ఎవరైనా మీ దగ్గరికి ఎవరికైనా హెల్ప్ కావాలి అని చెప్పి మీ దగ్గరికి వస్తే మీకు చేతనైన కాడికి హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు ఒకరికి హెల్ప్ చేయడం ద్వారా మీకు అనేది మంచి జరుగుతుంది. ఓకేనా, ఇంకా ఏదైనా నెగిటివ్ ఉంటే మీకు పోతుంది. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది, మీ మనసు చెప్తూనే ఉంటుంది. మీ పర్సన్ మీకు నుండి ఎక్కడికి వెళ్ళరు, దూరంగా పోరు, మీ దగ్గరికే వస్తారు, మీతోనే ఉంటారు అని మీ మనసు చెప్తూనే ఉంటుంది. ఏది రైటా ఏది రాంగా అని చెప్తూనే ఉంటుంది. మనసు ఒక రకంగా చెప్తూ ఉంటుంది, బ్రెయిన్ ఇంకొక రకంగా చెప్తుంది అండి. ఎందుకంటే మనసు ఏమో మీ పర్సన్ని లవ్ ఉంది కాబట్టి వస్తాడు, లవ్ చేస్తాడు అని అనుకుంటుంది. కానీ మైండ్ ప్రాక్టికల్, ఎందుకంటే మైండ్ అనేది ఇంకా రాడు, ఇంకా డిసైడ్ అయిపోతాను, ఇంకా వేరే చోటికి వెళ్ళిపోయాడు, ఇంకా మీ దగ్గరికి రారు అని చెప్పి మైండ్ ఒక రకంగా చెప్తుంది, మనసు ఒక రకంగా చెప్తుంది. కాబట్టి మీరు మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. మీ పర్సన్కి మీకు ఇద్దరి మధ్య ప్రేమ, మీ ఇద్దరి మధ్య మాటలు ఇవన్నీ ఉంటాయి కదా ఆల్రెడీ, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా,
చూసారా, బి అసర్టివ్. ఆశను ఎప్పుడు వదులుకోకండి, ఆశను వదులుకోకండి. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీ పర్సన్ మీరు కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. ఇంకా ఎవరికైనా చేతనైతే మీ దగ్గర ఉన్నంతలోనే ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా నీడీ పీపుల్కి మీరు ఏదైనా హెల్ప్ అవసరం మీకు చేతనైన కాడికి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇలా హెల్ప్ చేయడం ద్వారా మీకున్న నెగిటివిటీ పోతుంది. వాళ్ళకు మీకు పాజిటివ్, మీ ఎనర్జీ పాజిటివ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. మీకు ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అవన్నీ పోతాయి. ఓకేనా, ఎందుకంటే అదే చెప్తున్నారు ఏంజల్స్, అదే చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ సపరేషన్ ఇవన్నీ పోవాలి, మీరు కలిసి హ్యాపీగా ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీలో రండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో హ్యాపీగా ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మారి మీ వైపుకి అంత తొందరగా వచ్చేస్తాయి. ఓకేనా, ఏంజల్స్ ఇవే చెప్తున్నారు. మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకేనా, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి. ఫస్ట్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి. మీ పర్సన్ వస్తారా రారా, మీరు మీ సిచ్యువేషన్ తగినట్టు మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది, కానీ మీరు పట్టించుకొని ఉండరు. వినండి, మీ పర్సన్కి మీకు మధ్య జరిగినవన్నీ తలుచుకొని ఒకసారి ఆలోచన చేయండి. మీ పర్సన్కి మీరంటే ఎంత ఇష్టం ఉందా, మీ పర్సన్ మీరు ఎలా కలిసి ఉన్నారా, హ్యాపీ మెమరీస్ ఇవన్నీ గుర్తు చేసుకోండి. సాడ్ మెమరీస్ కాకుండా హ్యాపీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రాదా అని చెప్పి మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది ఆల్రెడీ. అది విని అది తలుచుకుంటూ యూనివర్స్ని పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీరిద్దరు కలిసే ఛాన్స్ అనేది తొందరలోనే ఉంది. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.